ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలతో సమావేశం కానున్నారు గవర్నర్ నరసింహన్. కుల సంఘాల ఫెడరేషన్స్, 9-10 షెడ్యూల్ సంస్థల పరిశ్రమలు, సెక్రటేరియట్ భవనాల కేటాయింపు, ఉద్యోగుల పంపకాలు ఇలా మొత్తం 12 అంశాలపై కమిటీలతో చర్చలు జరపనున్నారు నరసింహన్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ప్రస్తావించిన అంశాలపై రేపు గవర్నర్ సమక్షంలో చర్చలు జరపనున్నారు రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్ లో ఈ మీటింగ్ జరగనుంది. గతంలో జరిగిన సమావేశంలో వివాదాలపై కోర్టులకు వెళ్లొద్దని నిర్ణయించిన కమిటీ సభ్యులు మరోసారి భేటీలో ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 1న ఫస్ట్ టైం జరిగిన సమావేశంలో అన్ని అంశాలకు చర్చలే పరిష్కారమన్న అభిప్రాయానికి వచ్చింది సభ్యుల బృందం. రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా మారిన 9, 10వ షెడ్యూల్ అంశాలపైన రేపు జరిగే సమావేశంలో చర్చ జరగచ్చని తెలుస్తోంది. అలాగే కుల సంఘాల ఫెడరేషన్ల విభజన, పరిశ్రమల విభజన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించిన అంశాలతో పాటు ఏపీ సెక్రటేరియట్ భవనాల అప్పగింత, ఏపీకి ప్రత్యామ్నాయ భవనాలు ఇలా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న విషయాలపై కమిటీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన కూడా చర్చకు రానుంది. మన రాష్ట్రంలో ఉన్న ఆఫీసులన్నీ మనకే దక్కుతాయని ప్రభుత్వం అంటోంది. కానీ దీనికి ససేమిరా అంటోంది ఏపీ. ఈ అంశం ఇంకా కేంద్రం దగ్గర పెండింగ్ లోనే ఉంది. మొత్తానికి రేపటి సమావేశం తర్వాత కొన్ని కీలక వివాదాలకు పరిష్కారం దొరికే ఛాన్స్ మాత్రం కనిపిస్తోందని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. అలాగే మిగిలిన మీటింగ్లు ఏపీ రాజధాని అమరావతిలో జరపాలన్న ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి.